ఎందుకంటే ఈ జన్మలో పురుష శరీరంలో ఉన్న ఆత్మలు పోయిన జన్మలో స్త్రీ శరీరంలో ఉండే, మళ్ళీ వచ్చే జన్మకి స్త్రీ శరీరం వస్తుంది. ఇప్పుడు ఎవరైతే స్త్రీ శరీరంలో ఉన్నారో వాళ్ళు అంతకన్నా ముందు పురుష శరీరంలో ఉండే, ఆ తర్వాత వస్తుంది అది. అంటే ఈ రోజు మనం ఏ శరీరంలో అయితే ఉండి ఏవైతే కర్మలు ఆచరిస్తామో, సపోజ్ పుణ్యమే గనక చేస్తే అది మనకు వచ్చే జన్మలో మనకు వేరే శరీరం వచ్చినా గానీ అది మనకు తిరిగి వస్తుంది. సపోజ్ ఈ జన్మలో పురుష శరీరం నుండి సపోజ్ పాపాలు చేస్తే ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. సో ఏదైతే మనము ఇతర శరీరధారి ఆత్మల పట్ల ప్రవర్తిస్తామో అది అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఆ శరీరం వచ్చి తీరుతుంది. సో కాబట్టి సమస్యలు ఆడవాళ్ళకు ఉన్నాయి, మగవాళ్ళకు ఉన్నాయి అని చెప్పి మనం గనక శరీరాన్ని చూస్తే సబ్జెక్ట్ రాంగ్ పోతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇది ఆత్మజ్ఞానం కింద తీసుకుంటే కరెక్ట్ గా పరిస్థితిని చక్కదిద్దగలుగుతాం.